Hi children, good morning Nana. How are you? I hope we are all fine. And are you doing given homework Nana? Yesterday given homework. I hope we are all right given homework Nana. 7th class student ki nenu ఒక లెటర్ మీ ఫ్రెండ్ కి వాళ్ళ ఇంటికి వస్తానని పర్మిషన్ అడుగుతూ లెటర్ రాయమని చెప్పాను. ఐ హోప్ యూ ఆర్ ఆల్ రైట్ హోంవర్క్ కంపల్సరీ రైట్ homework Nana. And so yesterday previous class we are discussion parts of speech Nana. So 7 completed. Today Nana preposition is preposition is a word which links one word with the other words in the sentence. So preposition ante nalchandi. Preposition is a word which links one word with the other words in the sentence. ఇక్కడ వచ్చేసిందన్న మనకి వన్ వర్డ్ ఒక పదం అనేది ఇంకా కొన్ని అదర్ వర్డ్స్ అంటే ఇంకొన్ని పదాలతో లింక్ అయి ఉంటుంది అనమాట. ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలి అంటే మనము ఒక సెంటెన్స్తో పాసిబుల్ కాదు కాబట్టి, ఒక పదంతో వర్డ్తో పాసిబుల్ కాదు కాబట్టి. సో అదేవిధంగా మనకి ఇక్కడ కొంచెం చూడమ్మా లిస్ట్ ఆఫ్ preposition. First one on, upon, under, beneath, in, into, out of, above, over, beside, between, among, up, down, beyond, up, from, far, with, after, along, across, until, till, up to, next,
నియర్, బట్. సో ఇవన్నీ కూడా మనకి లిస్ట్ ఆఫ్ ప్రిపోజిషన్ అనేది మనకి ఇక్కడ ఇవన్నీ మనకి అది మామూలుగా మనము టెక్స్ట్ బుక్ లెసన్ చదువుతున్నాం. అదేవిధంగా పారాలో ఇచ్చినవి వాటి పారాగ్రాఫ్లో మనకి నౌన, ప్రొనౌన్, వెర్బ, అడ్వర్బ, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ అని అడుగుతున్నారు, ప్రిపోజిషన్ అడుగుతున్నారు కదా. మనం ఇప్పటి వరకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇది లాస్ట్ వన్. అన్నిటికి కూడా మనము నౌన్ అంటే మన పర్టికులర్గా నౌను, వాట్ ఈజ్ ఎ నౌను, నౌన్ ఏంటిదమ్మా. సో మనకి నౌన నామవాచకం అనేది స్థలాల పేర్లు, వ్యక్తుల పేర్లు, అదేవిధంగా షేపు, సైజ్ ఇవన్నీ కూడా మనకి అది పేరు, వాటి పేర్లు, కలర్ నేమ్స్, ట్రీస్ నేమ్, పేర్లు తెలియజేస్తుంది. మనకి నేమ్ వచ్చిందంటే దాంట్లో లెసన్ చదువుతున్నప్పుడు నేమ్ వచ్చింది అనుకోండి, అదేంటది నౌను. అదేవిధంగా హీ కానీ షీ, ఇట్ అది వచ్చింది అనుకోండి, మామూలుగా హీ, షీ, ఇట్ అది మనకి ప్రొనౌన్ అనుకోండి, పేరుకు బదులుగా వచ్చేది. వెర్బ్ అంటే క్రియ, అంటే మనకి పనిని తెలియజేసేది అనమాట. ఓకేనా. సో యాడ్వర్బ్, మరి యాడ్వర్బ్ కానీ యాడ్జెక్టివ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి మనకి లిస్ట్ ఎందుకంటే ఇవి చదవటం వల్ల మనకి లెసన్ చదివేటప్పుడు ఈ వర్డ్స్ వచ్చాయనుకోండి ఎమ్మటే మీకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది, ఇది నౌన్ అని, ఇది ప్రొనౌన్ అని, వెర్బ్ అని, యాడ్వర్బ్ అని మనకి అర్థమవుతుంది అనమాట. ఓకేనా నాన్న. సో ఆన్, అపాన్, అండర్, బినీత్, ఇన్, into, out, out of, above, over, beside, between, among, up, down, beyond, off, from, for, with, after, along, across, until, till, up to, next, near, but. ఇవన్నీ కూడా పదాలు కంపల్సరిగా రీడ్ చేయండి అన్న. ఏ రోజు చెప్పినా ఆ రోజు మనం ఏంటంటే ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటే ఏమవుతుందంటే మనకి పని ఈజీగా అవుతుంది. ఏ రోజు చెప్పినవి మీరు ఆ రోజు చదువుకున్నారనుకోండి బర్డెన్ ఉండదు, చక్కగా అర్థమవుతుంది. మీ వర్క్ అటు నోట్బుక్లో రాసుకున్నట్టు ఉంటుంది, చదివినట్టు ఉంటుంది. అందుకే మీరు చదువుతూ ఉండాలి అండ్ రాస్తూ ఉండాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి మనం. అందుకని ఏ రోజు చెప్పినవి ఆ రోజు చదువుకోండి. ఏ సబ్జెక్ట్ అయినా ప్రతి సబ్జెక్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఏ రోజు చెప్పినవి ఆ రోజు అయితే మీకు చక్కగా కొండలాగా బెరక్కోకుండా చక్కగా ఈజీగా ఎగ్జామ్స్ వచ్చాయి అప్పటికప్పుడు చదువుకోవడం మీకు కూడా ఇబ్బంది అయింది. ఏ రోజు ఆ రోజు చదువుకున్నారనుకోండి చక్కగా పర్ఫెక్ట్ అయింది. క్వశ్చన్ ఇచ్చినా మీరు కూడా సొంతంగా రాయగలుగుతారు. అండ్ అదేవిధంగా మనకు మొత్తం కూడా ఒకే రోజు చదవాలన్నా సిలబస్ మనకి 2-3 రోజులలో రాదు. అప్పుడు మన ఎగ్జామ్ అప్పుడు ఏంటంటే ఓన్లీ చూసుకోవడం కోసం ఒకసారి రిఫర్ చేసుకోవడానికి ఉపయోగపడుద్ది. ఓకేనా. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ they meet Rajini at or in a supermarket. సూపర్ మార్కెట్. మనకి ఇక్కడ దే మీట్, మనం మామూలుగా షాప్కి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అనుకోకుండా మన ఫ్రెండ్స్ కలుస్తారు. ఎట్ ద స్కూల్, ఎట్ హోమ్, లేదా ఇక్కడ ఎట్ ఇన్ ఏ సూపర్ మార్కెట్. ఇక్కడ ఎట్ వద్ద, ఇన్ అప్పుడు, లేదా మనకి ఓఆర్ఆర్ అంటే ఎట్ కానీ ఆర్గా మనకి ఇన్ కానీ ఉపయోగిస్తాం. సో మన ఏంటది, దే మీట్ రజని ఎట్ ఏ సూపర్ మార్కెట్. అక్కడ మనం ఎక్కువగా మనం ఎట్ స్కూల్ దగ్గర ఉన్నా కూడా ఎట్ ఉపయోగిస్తాము. అండ్ ఇంటి దగ్గర ఉన్నా కూడా ఐఎమ్ ఎట్ ఇన్ హోమ్, నిన్న ఇంటి దగ్గర ఉన్నా, ఎట్ హోమ్ నేను ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్తాం కదా. ఐఎమ్ ఎట్ ద స్కూల్, నేను స్కూల్ వద్ద ఉన్నాను. పర్టికులర్గా మనకి లేదా ఒక ఇల్లు కూడా యూజ్ చేయొచ్చు ఒక సందర్భంలో. ఓకేనా. నెక్స్ట్
Next one, we are all living under the same roof. So we are all living under the same roof. రూఫ్ అంటమ్మా ఇంటికి అందరు కూడా ఒకే దగ్గర నివసిస్తున్నారు. అండర్ అంటే ఒక ఇంట్లోనే కింద, ఆ రూఫ్ కింద అండర్ అంటే. ఓకేనా? సో మనకి మనం రాసుకున్న ప్రిపోజిషన్ లిస్ట్ లో అందరూ ఎట్టు ఇన్ను ఉంది కదమ్మా. అంటే మనకి ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే ఒక సెంటెన్స్ ఉందనుకోండి, ఆ సెంటెన్స్ లో మనకి అది వెర్బా, యాడ్వర్బా, నౌనా, ప్రనౌనా, కంజంక్షనా, ఇంటర్జెక్షన్ అనేది తెలుసుకోవడానికి. సో నా కంప్లీట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కంప్లీటెడ్ నానా. కంప్లీట్ అవ్వడం కాదు. సో చదవండి, చదివి అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని కొన్ని సెంటెన్స్ రైట్ ఆర్ రాంగ్ వాట్ ఆర్ ఇట్ మేబీ కొన్ని సెంటెన్స్ ఫామ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? అలా బి ఓపెన్ టెక్స్ట్ బుక్ నానా, పేజీ నెంబర్ 10. ఇక్కడ హోంవర్క్ ఇచ్చాను నాన్న, రాశారా మీరు ఇక్కడ? సో యూజ్ బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ హోంవర్క్ ఇచ్చాను. ఎందుకంటే ఈజీగా ఉంది. కంపారిటివ్ డిగ్రీ యాడ్జెక్టివ్స్ ఏంటో ఆ యాడ్జెక్టివ్ని ఫైండ్ అవుట్ చేసి మనము పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ రాయమన్నాను. ఐ హోప్ యూ రాశారనే అనుకుంటున్నాను. నేను ఇక్కడ చూడండి, సెకండ్ రోమన్ నెంబర్ 2 చూడనా. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ యువర్ లెసన్ అండ్ నోటీస్ ద అండర్లైన్ వర్డ్. ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ ఇచ్చాను, ఆ పదాన్ని మనము లెసన్లో ఒక పదాన్ని ఏం చేస్తా, యువర్ లెసన్ మన పాఠంలో ఒక సెంటెన్స్ ఇచ్చారు, దాన్ని చదివి అండర్లైన్ చేసిన పదం ఉంది కదా, ఆ పదాన్ని మనము అండర్లైన్ వర్డ్ ఉంది కదా, ఆ సెంటెన్స్ని ఒకసారి చూద్దాం. మే ఐ స్టే విత్ యూ అంటే ఇక్కడ మే ఐ స్టే విత్ యూ అంటే నేను నీతోని ఉండొచ్చా. ఇక్కడ అడుగుతుంది కదా మనకి. ఫస్ట్ లెసన్లో లెటర్ రాసింది టౌన్ మౌస్. సో గ్రామీణ ఎలుక పట్టణపు ఎలుకకి రాసింది, పట్టణపు ఎలుక గ్రామీణ ఎలుకకి రాసింది కదా. లెటర్లో మెన్షన్ చేసింది కమ్మా, మే అనేది వచ్చింది కదా మనకి నీతోని స్టే ఉండొచ్చా అని అడిగింది కదా, మనకి వచ్చింది కదా. ఇక్కడ చూడండి, మే ఐ స్టే విత్ యూ మే ఐ స్టే విత్ యూ అంటే నేను నీతో ఉండొచ్చా అని అడుగుతుంది అనమాట. అవునా? ఇక్కడ సో ఇక్కడ అండర్లైన్ వర్డ్ ఏంటది మనకి? ఇక్కడ అండర్లైన్ చేయబడ్డ పదం ఏంటది? మే. ఓకేనా? సో మే ఈజ్ ఏ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటది మనకి? వెర్బ్ ఫామ్ చూసారు కదా, V1, V2, V3 చూసారు కదా, నోట్ కోడ్ చేసుకున్నారు కదా నాన్న. సో దాంట్లో మనకి హెల్పింగ్ వర్బ్ ఉంది. ఇది మనకి హెల్పింగ్ వర్బ్ అంటే దాంట్లో సెంటెన్స్ ఫామ్ చేయడానికి మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు టేక్ ఆర్ ఏ గివ్ పర్మిషన్ ఇన్ ఏ ఫార్ములా వే. మనకి ఈ మే కానీ, సో మనకి వుడ్, కుడ్ ఇవన్నీ కొన్ని పదాలు ఉన్నాయి కదా, అవి మనకి పర్మిషన్. మనం క్లాస్ రూమ్లోకి రావాలన్నా పర్మిషన్ తీసుకుంటాము, అండ్ మనం క్లాస్ రూమ్లో నుండి బయటకు వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకుంటాము. అదేవిధంగా మనం ఎవరైనా మన వస్తువులు కానప్పుడు పిల్లల్ని మీ ఫ్రెండ్స్ని అడగాలన్నా కూడా మనము మన వాళ్ళని పొలైట్గా కొన్ని వస్తువులు అడుగుతాం అనమాట. అవునా? మన వస్తువు కానప్పుడు వాళ్ళని పొలైట్గా అడగాలి, దౌర్జన్యంగా అడగకూడదు. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ బట్ కెన్ ఐ యూజ్ టు టేక్ ఏ ఆర్ ఏ గివెన్ పర్మిషన్ ఇన్ అనే. సో ఇన్ఫర్మేషన్ వే, మనం ఇన్ఫర్మేషన్ బట్టి మనం అక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ అడగాలనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనము అక్కడ కెన్ ఉపయోగిస్తాం అనమాట. కెన్. సో ఇక్కడ కెన్ అనేది ఇక్కడ చూడమ్మా, కెన్
ఈ కెన్ అనేది ఏంటంటే సో ఐ లివ్ దిస్ ప్లేస్. ఐ లివ్ దిస్ ప్లేస్. సో మనం ఐ లివ్ ఇన్ సిరిపురం, అదేవిధంగా గరికపాడు అట్లా చెప్తాం కదా. ఇక్కడ ఏంటది ఐ లివ్ దిస్ ప్లేస్. నేను ఇక్కడ ఉండొచ్చా, ఇక్కడ జీవించవచ్చా అని అడుగుతున్నా. అప్పుడు ఏంటది టేకింగ్ పర్మిషన్. ఇక్కడ ఏం తీసుకుంటుండు టేకింగ్ పర్మిషన్. టేకింగ్ పర్మిషన్ అంటే నేను ఇక్కడ ఉండొచ్చా అంటే ఒకవేళ కొంతమంది వాళ్ళ జీవనాధారం పర్పస్ వస్తారు కదా జీవించడానికి, నేను ఇక్కడ జీవించవచ్చా అని అడుగుతున్నారు. అదేవిధంగా మే కమింగ్ సార్, మే కమింగ్ మేడం అని మీరు క్లాస్లోకి నేను రావచ్చా, మే కమింగ్ టీచర్ అని అడుగుతారు కదా. షల్ ఐ గెటింగ్ మ్యామ్, నేను రావచ్చా అని పర్మిషన్ తీసుకుంటారు కదా. సో అదేవిధంగా ఇంకా మనము యూ క్యాన్ గో నౌ అంటే ఇప్పుడు మనం ఒకవేళ పని అయిపోయింది అనుకో, యూ క్యాన్ గో నౌ అంటే నువ్వు వెళ్ళొచ్చు. గివింగ్ పర్మిషన్, ఇక్కడ పర్మిషన్ ఇచ్చారనమాట. ఇప్పుడు మే కమింగ్ సార్ అంటే ఎస్ కమింగ్ అంటాం కదా. సో యూ క్యాన్ గో నౌ అని అడుగుతుంది, అక్కడ పర్మిషన్ అనమాట. సో ఇక్కడ యూ క్యాన్ గో నౌ కెన్, ఇక్కడ నేను వెళ్ళొచ్చా, కెన్ ఐ గో సార్, షల్ వి గో సార్. మనం ఇలా పర్మిషన్ తీసుకుంటాం కదా. ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ ఏంటది ఇక్కడేమో సో మనకి కెన్ ఐ లివ్ దిస్ ప్లేస్, నేను ఇక్కడ జీవించవచ్చా సార్ అని మనం అడుగుతున్నది. ఇక్కడ ఏం పర్మిషన్ తీసుకుంటున్నాం. పర్మిషన్ రేపు నీకు సెలవు కావాలి, సో ప్లీజ్ గ్రాంట్ మీ లేదు సార్, మనం ఓకే పర్మిషన్ గ్రాంటెడ్. సో మనం అంటే నీ పర్మిషన్ ఇస్తున్నా, రేపు నీకు లీవ్, రేపు నాకు హాలిడే కావాలని లెటర్ ఒక పర్మిషన్ గ్రాంటెడ్ అంటే థ్యాంక్ యూ సార్. అంటే ఇక్కడ మనం ఏంటది పర్మిషన్ తీసుకోవాలి. గివింగ్ వరకు పర్మిషన్ ఇచ్చినప్పుడు మనం అడుగుతాం కదా, మరి పర్మిషన్ ఇవ్వాలా వద్దా, ఓకేనమ్మా. సో ఇక్కడ మనకి కింద చూడమ్మా, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ సే వాట్ దే మీన్. దాని యొక్క అర్థం ఏంటన్నా చూస్ ద రైట్ ఆన్సర్. సో ఫ్రమ్ ద చాయిసెస్ గివెన్, ఇక్కడ దే హ్యావ్ ఏ గివెన్ 3 ఆప్షన్ ఆల్సో నానా. ఇక్కడ చదివి సో మే కమింగ్ సార్, ఇక్కడ మే ఐ కమింగ్ సార్ అని అడుగుతున్నాం. ఇక్కడ మనకి ఏంటి గివింగ్ పర్మిషనా అండ్ టేకింగ్ పర్మిషనా అండ్ ఎక్స్ప్రెసింగ్ అండ్ పాసిబిలిటీనా. ఇక్కడ ఏంటిది వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ నానా. ఇక్కడ మొత్తం కూడా మనకి టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 10 లెవెల్లో మనకి 5 ఉన్నాయి నానా. ఇప్పుడు దాని పర్మిషన్ ఇక్కడ చదివి చక్కగా 1కి 2 సార్లు చదివి ఆన్సర్ రాయండి. నేను రేపు మళ్ళీ ఒకసారి ఆన్సర్ చెప్తాను, ఓకేనా. టుమారో విల్ బి కంటిన్యూషన్ దిస్ క్లాస్ నానా. బై, టేక్ కేర్, సీ యూ నానా.